రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 56 మంది, టీచర్ నియోజకవర్గంలో 15 మంది బరిలో ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షీషా కోరారు. బేసికల్ గా ఏమేం జాగ్రత్తగా తీసుకోవాలి, ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రేపు 8 నుంచి 4 మనం పోలింగ్ కూడా ఉంటుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ డైరెక్ట్ గా కరీంనగర్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా అంబేద్కర్ స్టేడియం కరీంనగర్ కూడా వెళ్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా అన్ని కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 53 కేంద్రాలు పట్టభద్రులకు కాగా మరో 18 కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం కేటాయించారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి మహేశ్వర శర్మ తెలిపారు. ఎన్నికల సామాగ్రి తీసుకుని ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ ఫాతిమా హైస్కూల్ నుంచి సామాగ్రి తీసుకున్న సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. నల్గొండ జిల్లాలోనూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్వో ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి వాటర్ షెడ్స్ ఉన్నాయి. మా పోలింగ్ సిబ్బంది కోసం కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ప్లస్ ఓఆర్ఎస్ కూడా మేము ఈరోజు పంచుతున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ సిబ్బందికి, పోలింగ్ టీంకి కూడా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇస్తా ఉన్నాము. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ఆశలు ఉంటారు. సో వీళ్ళు కూడా ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే కనుక మా నియరెస్ట్ పిహెచ్సి సబ్ సెంటర్స్లో కూడా ఆల్మోస్ట్ 37,000 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జస్ట్ ఫర్ ఈ ఎన్నికల కోసం మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది. గురువారం పోలింగ్ జరగనుండగా మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఓటు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్యోగులకు సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు, ఓటేసి వచ్చేందుకు అనుమతివ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది.